Hi everyone, morning. So, yesterday class, any doubts? Any doubts so far? Okay, all right. So, we have seen DML, we have seen DDL, and now we have DQL, which is a data query language. Okay, this is nothing but only select we will have, which will fetch the data from the tables. Tables లో ఉన్న డేటాని చూడడానికి we use this keyword called select, nothing else. Next, we have DCL, which is data control language. Okay, so which means ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కంట్రోల్ ఈజ్ నథింగ్ బట్ రిస్ట్రిక్టింగ్ ద యాక్సెస్ టు ఎవ్రీ వన్. అవునా? సో ఒక డేటాబేస్లో డేటా ఉన్నప్పుడు విచ్ కుడ్ బి అన్ ఇంపార్టెంట్ డేటా. ఓకే, అది అందరికీ యాక్సెస్ ఇస్తే ఏదైనా జరగవచ్చు, రైట్? పొరపాటున ఎవరైనా దాన్ని డిలీట్ చేయొచ్చు, ఎవరైనా దాన్ని మోడిఫై చేయొచ్చు, లేదంటే మొత్తానికే ట్రంకేట్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ కంట్రోల్. కంట్రోల్ మీన్స్ వాట్? విచ్ యూ విల్ కంట్రోల్ ద యూజర్స్. మీరు ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే దానికి యాక్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే మీరు యాక్సెస్ అనేది ఇస్తారు. ఎవరికైతే ఇవ్వకూడదు అనుకుంటున్నారో యూ విల్ రెస్ట్రిక్ట్ ద యాక్సెస్ ఫర్ దెమ్. సో దట్ ఈస్ వేర్ వీ కాల్ ఇట్ యాజ్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. మీన్స్ you can grant the access, like you can grant the permissions or you can revoke the permissions. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఒక సో అండ్ సో ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఒక టీమ్ ఈజ్ వర్కింగ్ సిన్స్ సో లాంగ్. ఆ డేటాబేస్కి కొత్తగా జాయిన్ అయ్యారు. ఆ టీంలో కొత్తగా ఎవరైనా ఫ్రెషర్స్ ఆర్ ఎల్స్ ఎవరైనా జూనియర్ ఇంజనీర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి. ఓకే, సో ఈ జూనియర్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? వాళ్ళకి అన్నీ తెలియదు, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనేది తెలియదు. పొరపాటున వాళ్ళు ఏదైనా డేటా డిలీట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళకు పర్మిషన్ అనేది, యాక్సెస్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తారు. సో దిస్ వీ విల్ డూ డేటాబేస్ అడ్మిన్స్ ఇది చేస్తారు. ఓకే, దే విల్ కంట్రోల్ యూజర్ యాక్సెస్. ఎవరికైతే పర్మిషన్ ఇవ్వాలనుకున్నారో దే విల్ గివ్ ద పర్మిషన్ టు యాక్సెస్ ద డేటాబేస్ ఆర్ దే విల్ గివ్ ద పర్మిషన్ టు యాక్సెస్ ద టేబుల్ అండ్ సమ్ అదర్ ఆబ్జెక్ట్స్. ఓకే, అండ్ ఎవరైతే వాళ్ళకు ఇవ్వద్దు అనుకుంటారో దెన్ దే విల్ రివోక్ దేర్ యాక్సెస్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ TCL. దిస్ is nothing but transaction control language, which means they will manage the transactions. Okay, in this we have commit, rollback, save point. Okay, we will see in future about this. So for now you don't need to worry about this. Okay, so we will see transactions is a different concept and it's a very long concept. So we will have to wait, until this topic comes. So today we are going to discuss about the constraints in SQL Server. What are those constraints in SQL Server? Constraints in SQL Server. So constraints ఏంటి? constraints is nothing but conditions అనుకోండి. ఓకే, సో ఏదైనా ఒక టేబుల్ మీరు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక డేటాబేస్లో ఒక టేబుల్ మీరు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు దానికంటూ సర్టెన్ కండిషన్స్ ఉండాలి కంపల్సరీ. లేదంటే డేటా ఇంటిగ్రిటీ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే డేటా అనేది డూప్లికేట్ అవ్వడము, లేదంటే డేటా అనేది ఇంకోటి కావడం జరుగుతుంది. వి విల్ సీ what all those constraints in SQL Server, okay, that we have to follow while creating the tables. Okay, so here if you see the constraints, what we have: null constraint, not null constraint. Okay, you all can hear me, right? Guys, please confirm. Okay, we have a unique constraint, we have a primary key constraint. One second, few of our friends are waiting in the lobby, let me allow them. Okay, so primary key, yeah, primary key and foreign key. Okay,
we have a check constraint, and what else? We have a default constraint, and we have identity constraint. Okay, identity 1 comma 1. So 1 second. Yeah, సో ఐడెంటిటీ కన్స్ట్రెయింట్ మనం చూద్దాం. ఇక్కడ నల్ అనేది ఏంట్రా అంటే కన్స్ట్రెయింట్. ఇప్పుడు నిన్న మీరు ఇక్కడ చూసారా, ఈ టేబుల్లో లెట్స్ సే you all can see here, beside this data type you can see null. ఈ నల్ అనేది ఏంట్రా అంటే, మీరు ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ కాలంకి వాల్యూస్ అప్లై చేసినా చేయకపోయినా అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. విచ్ మీన్స్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం కదా. లెట్స్ టేక్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు, డెసిగ్నేషన్ ఇక్కడ వాట్ ఈస్ దిస్ టేబుల్? One second. So now you need to change the database here. Zoom. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఈ ఈ కాలమ్స్ కి ఎలాంటి వాల్యూస్ లేకపోయినా కూడా అది తీసుకుంది. అంటే దాని అర్థం ఏంట్రా అంటే, ఈ డిపార్ట్మెంట్ అనే కాలమ్ కి మీరు నల్ కన్స్ట్రెయింట్ ఇస్తే గనుక మీరు వాల్యూ ఇచ్చినా ఇయ్యకపోయినా ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, 1 సెకండ్. సో నల్ కన్స్ట్రెయింట్ ఏంట్రా అంటే, ఒక టేబుల్ని డిజైన్ చేసేటప్పుడు మీరు ఒక కాలమ్ని డిజైన్ చేసేటప్పుడు ఒక కాలం ఇచ్చినప్పుడు, ఓకే, సో నల్ అనే కన్స్ట్రెయింట్ ఇచ్చారనుకోండి పక్కన, ఏమవుతుందిరా అంటే, మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పదు. ఒకవేళ మీరు వాల్యూ ఇచ్చారనుకోండి, అది వాల్యూ తీసుకొని ఇక్కడ ప్రింట్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ వాల్యూ ఇవ్వలేదనుకోండి, యూ కెన్ ఇట్ విల్ జస్ట్ ప్రింట్ యాజ్ నల్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు చాలా చోట్ల, చాలా మీరు ఎక్కడైనా అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు యూ విల్ హ్యావ్ ఆప్షనల్ అని ఉంటుంది, కొన్నేమో స్టార్ మార్క్ అని ఉంటుంది. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? వైల్ ఫిల్లింగ్ ఎనీ అప్లికేషన్, ఏదైనా అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కొన్ని ఫీల్డ్స్ ఏమో మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటారు రెడ్ కలర్ స్టార్ మార్క్ తోటి, కొన్ని ఫీల్డ్స్ ఏమో రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఆ వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో అలా వాల్యూ అనేది మ్యాండేటరీ కాదు అనుకున్నటువంటి కాలమ్స్ కి యూ కెన్ గివ్ నల్ కన్స్ట్రెయింట్. ఓకే, ఏదైనా కంపల్సరీ, ఇప్పుడు లెట్స్ సే ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు, అందులో మీ నేమ్ అనేది మ్యాండేటరీ కదా, మీ హాల్ టికెట్ నంబర్ అనేది మ్యాండేటరీ కదా, మీ మొబైల్ నంబర్ అనేది మ్యాండేటరీ కదా, మీ ఈమెయిల్ అడ్రస్ అనేది మ్యాండేటరీ కదా, అవునా కదా? అలాంటి వాటికి నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఇస్తాం. డోంట్ వరీ, ఈచ్ అండ్ ఎవ్రీ కన్స్ట్రెయింట్ తోటి నేను మీకు టేబుల్ క్రియేట్ చేసి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. యూ విల్ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్, సో యూనిక్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక కాలం మీరు ఒక టేబుల్లో ఒక కాలం ఇచ్చినప్పుడు ఆ కాలంకి మీరు యూనిక్ కన్స్టెంట్ ఇస్తే దాని అర్థం ఏంట్రా అంటే, ఆ కాలంలోకి వచ్చే ప్రతి వాల్యూ, ఇక్కడ చూడండి, శాలరీ 50,000 ఉంది, ఎంప్లాయీ నేమ్ గిరీష్, సురేష్, ఇలా ఏదైనా ఒక కాలంకి మీరు యూనిక్ కన్స్టెంట్ కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ కాలంలోకి డూప్లికేట్ వాల్యూస్ అనేది వెళ్ళడానికి వీల్లేదు. 100% అందులో ఉన్న ప్రతి వాల్యూ యూనిక్ గానే ఉండాలి, ఒకదానితో ఒకటి సంబంధం ఉండకూడదు, ఏది కూడా డూప్లికేట్ వాల్యూ అస్సలు ఉండకూడదు. గెటింగ్ మై పాయింట్? లెట్స్ ఏ మీరు అబ్జర్వ్ చేస్తే మీ అందరికీ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయా? జీమెయిల్, యు ఆల్ హ్యావ్ జీమెయిల్ ఐడీస్, రైట్?
మీరు ఫర్ ద ఫస్ట్ టైం మెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు మిమ్మల్ని అది ఒక మెయిల్ ఐడి చూస్ చేసుకోమంటది. సెలెక్ట్ యువర్ ఓన్ మెయిల్ ఐడి అంటది. అలాంటప్పుడు మీరు లెట్స్ ఏ karthik123@gmail.com అని మెన్షన్ చేశారనుకోండి, అది ఏమంటది, సారీ దిస్ యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ బై సమ్వన్ అంటది. అవునా కదా? డిడ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దిస్? రైట్. వన్ సెకండ్. ఓకే. సో మీరు ఏదైనా మెయిల్ ఐడి ట్రై చేసినప్పుడు దిస్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ బై సమ్వన్, ప్లీజ్ ట్రై విత్ న్యూ యూజర్ నేమ్ అంటది. సో అలాంటి ఫీల్డ్స్లో డెఫినెట్లీ మొబైల్ నెంబర్ కానివ్వండి, ఎంప్లాయీ ఐడి కానివ్వండి, ఆర్ ఎల్స్ ఈమెయిల్ అడ్రస్ కానివ్వండి, రైట్, దీస్ ఆర్ ద యూనిక్ ఫీల్డ్స్. ఖచ్చితంగా ఒకళ్ళకు ఉన్నది ఇంకొకటికి ఉండడానికి లేదు. If someone is using some value, the same value could not be used by the other person, right? So alanti columns ki we will use unique constraint. Okay, so when it comes to the primary key, basic ga primary key anedi entra ante, so it is also same like unique, but primary key is must and should have the values, which means ఇది కూడా primary key కూడా యూనిక్ వాల్యూస్ ని తీసుకుంటది. అట్ ద సేమ్ టైం ఇట్ విల్ నాట్ అలౌ నల్ వాల్యూస్. ఓకే, వాల్యూస్ షుడ్ బి యూనిక్, వాల్యూ షుడ్ బి యూనిక్ బట్ నాట్ నల్. బట్ యూనిక్ కీ కాలం వచ్చేసరికి వాల్యూస్ షుడ్ బి యూనిక్ బట్ ఇట్ కెన్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్. ఓకే, యూనిక్ అనేది ఈ ఈ కన్స్ట్రెయింట్ యూనిక్ నల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏదైనా వాల్యూ వస్తే మాత్రం కంపల్సరీ అందులో ఉన్నటువంటి వాల్యూస్ తోటి మ్యాచ్ అవ్వకుండా ఉండాలి, ఖచ్చితంగా యూనిక్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రైమరీకి వాల్యూ షుడ్ బి యూనిక్ బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎ నల్. అసలు నల్ వాల్యూస్ అనేది ఇది యాక్సెప్ట్ చెయ్యదు. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ ఐడి అనేది నల్ ఉంటే ఇంకేమన్నా ఉందా? ఎంప్లాయీ ఐడి నెవర్ నల్ ఉండకూడదు అసలు. అవునా కదా? ఎంప్లాయీ ఐడి మస్ట్ బి దేర్. కాబట్టి ఎంప్లాయీ ఐడీస్ అలాంటి వాటికి వి విల్ యూస్ నాట్ ప్రైమరీ కీ. సో ఫారిన్ కీ అనేది ఏంట్రా అంటే ఇట్ విల్ మెయింటైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ టేబుల్స్. ఓకే, సో ఒక టేబుల్లో ఉన్న ఫారిన్ కీ ప్రైమరీ కీ కాలంతో ఇంకొక టేబుల్లో ఉన్నటువంటి ఫారిన్ కీ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐ విల్ డిస్కస్ ఇట్ లేటర్ ఆన్. డోంట్ వరీ అబౌట్ దిస్. చెక్ కన్స్ట్రెయింట్ మీన్స్ వాట్? చెక్ కన్స్ట్రెయింట్ అంటే ఏంట్రా అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అవునా? ఏజ్ ఫ్యాక్టర్లో ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 18 ఇయర్స్ ఉండాలి. ఒకవేళ లెస్ దెన్ 18 మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారనుకోండి, ఒకవేళ ఆ అప్లికేషన్కి కావాల్సినటువంటి ఏజ్ గ్రేటర్ దెన్ 18 ఇయర్స్ ఉందనుకోండి, మీరు లెస్ దెన్ 18 ఇయర్స్ పెట్టారనుకోండి, it will not allow that value, it will not allow this to get into the table. సో చెక్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక కాలం డిజైన్ చేసేటప్పుడు దానికి మీరు చెక్ కన్స్ట్రెయింట్ పెట్టి ఈ కాలంలోకి గ్రేటర్ దాన్ ఈ వాల్యూ వస్తేనే తీసుకో, లేదంటే తీసుకోవద్దని మనం ఒక కన్స్ట్రెయింట్ పెడతాం. డిడ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దిస్? ఎక్కడైనా చూసారా ఇది? ఇప్పుడు అంతెందుకు మీరు జాబ్సే అప్లై చేస్తుంటారు. అవునా? నాకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉందండి, నాకు ఈ జాబ్కి నేను అప్లై చేయాలనుకుంటానంటే వాళ్ళు ఏమంటారు? నో నో, ఐఎమ్ సారీ, దిస్ పొజిషన్ మస్ట్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 4 years అంటారు. అవునా? దట్ ఈస్ అ చెక్ కన్స్ట్రెయింట్. సో వీ విల్ సీ ఇన్ our real time scenario, in our real time life, everywhere you will see this SQL server, everywhere you will see these constraints, guys. Okay, you just imagine, you just check with your real-time scenarios, it will be easy for you. Okay, you want to buy a TV, it should be 10,000, not less than. Okay, clear or any doubts? However, I will create a table with each and every constraint so that it will be easy for you to understand and make practice, guys. Okay, default constraint means what?
ఇప్పుడు మీరు ఏదైనా ఒక కాలంకి వాల్యూ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ ఫైన్. మీరు ఇచ్చిన వాల్యూని తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఏ వాల్యూ ఇవ్వలేదనుకోండి, దానికంటూ ఒక డిఫాల్ట్ వాల్యూ ఆల్రెడీ సెట్ చేసి పెట్టుంటారు. మీరు వాల్యూ ఇవ్వని పక్షంలో ఆటోమేటిక్గా ఆ డిఫాల్ట్ వాల్యూ ఏది ఉందో అది ఆ కాలం అనేది బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. క్లియర్? ఎనీ డౌట్? Okay, next the last constraint we have, its identity. Let's say 1,1. ఐడెంటిటీ అనేది ఏంట్రా అంటే, ఇది ఎలా ఉంటుందంటే, మీరు వాల్యూస్ ఇవ్వకుండానే ఎవ్రీ టైమ్ ఇట్ విల్ కీప్ ఆన్ ఇంక్రిమెంటింగ్ ద వాల్యూ. లెట్ అస్ సే ఒక కొత్త కంపెనీ స్టార్ట్ అయింది, అప్పుడే ఫస్ట్ ఎంప్లాయీ వచ్చాడు. ఆ ఫస్ట్ జాయిన్ అయినోడికి 1 ఇచ్చారు ఎంప్లాయీ ఐడి. ఓకే, ఈ ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి ఏమి ఇచ్చారు? 1 ఇచ్చారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఏదైనా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ వాడికి ఎలా అయినా 1 వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వై ఐఎమ్ గివింగ్ 1 ఇచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాను? కామా 1 చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి? నెక్స్ట్ వచ్చినోడికి +1 యాడ్ చేయమని చెప్తున్నాను. సెకండ్ జాయిన్ అయిన ఎంప్లాయీకి +1 యాడ్ చేయమంటున్నాను. అలాగే థర్డ్ వచ్చిన ఎంప్లాయీకి 1 1 1 1 1 అలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో మీరు ప్రతిసారి ఎంప్లాయీ ఐడి అనేది దీనికి మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి మాన్యువల్గా మీరు జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఐడెంటిటీ 1,1 అంటే మనం టేబుల్ డిజైన్ చేసేటప్పుడే దీనికి 1 ఇచ్చేస్తే ఏమవుతుందిరా అంటే, ఇట్ విల్ స్టార్ట్ విత్ 1 ఆటోమేటికలీ. నెక్స్ట్ ఇన్సర్ట్ అయ్యే రికార్డ్కి ఈ 1 + 1 2 అయిపోతుంది వాల్యూ. ఆటోమేటిక్గా అది 2 తీసేసుకుంటుంది. ఆ తర్వాత ఇన్సర్ట్ అయ్యే రికార్డ్కి 2 + 1 3 అయిపోతుంది. 3 + 1 4 అయిపోతుంది. అట్లా 1 1 1 1 ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది. గెటింగ్ మై పాయింట్? So you don't need to manually give the value to this particular column. So it will automatically increment the value. Any doubts so far, guys, about these constraints, or shall we see practically to understand more better? Okay, let me take this. Okay, let me show one table. ఇదిగోండి చూడండి, నేనేం చేస్తున్నాను? ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఎంప్లాయీ కన్స్ట్రెయింట్స్ టేబుల్. ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, హైర్ డేట్, శాలరీ, డిపార్ట్మెంట్ ఐడి, జెండర్. ఓకే, ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఐడి అనే కాలంకి నేను ఏమి ఇచ్చాను? ఐడెంటిటీ ఇచ్చాను. ఓకే, ఐడెంటిటీకి 1,1 ఇచ్చాను. మీరు ఒక్కసారి టేబుల్ ఎవరైనా అర్థం కాకపోతే చెప్పండి దయచేసి, టేబుల్ స్ట్రక్చరు. ఓకే, అది ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి. ఎంప్లాయీ ఐడి అనే కాలంకి డేటా టైప్ ఇంటీజర్ తీసుకున్నాను. దీనికి కన్స్ట్రెయింట్ ఏం పెట్టాను? ఐడెంటిటీ 1,1. అంటే నేను ఏమంటున్నాను అంటే, ఫస్ట్ రికార్డ్ ఎప్పుడైతే ఇన్సర్ట్ జరుగుతుందో వాడికి ఎంప్లాయీ ఐడి ఆటోమేటిక్గా 1 ఇచ్చేయమని చెప్తున్నాను. సెకండ్ ఇన్సర్ట్ ఎప్పుడైతే జరుగుతుందో వాడికి ఎంప్లాయీ ఐడి 1కి +1 యాడ్ చేసి 1 + 1 2 ఇవ్వమన్నాను. ఆటోమేటిక్గా ఎంప్లాయీ ఐడీస్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ప్రైమరీ కీ అంటే ఏంటి? కంపల్సరీ యూనిక్ వాల్యూస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం నల్ వాల్యూస్ ఉండకూడదని ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ పెట్టాను నేను. ఓకే, లెట్ us see సెకండ్ కాలం, ఫస్ట్ నేమ్ కాలంకి ఇచ్చాను, దీనికి nvarchar ఇచ్చాను. ఓకే, varchar or nvarchar ఎనీథింగ్ యూ కెన్ గివ్. 50 నాట్ నల్ ఇచ్చాను. అంటే ఖచ్చితంగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది 100% ఉండాలి. ఒకవేళ మీరు కనుక దీనికి వాల్యూ ఇవ్వలేదంటే అది యాక్సెప్ట్ చెయ్యదు. ఎందుకంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ కదా, ఏ పర్సన్కైనా, ఐదర్ ఇట్ ఈస్ అ మేల్ ఆర్ ఫీమేల్, ఎనీవన్, కంపల్సరీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఎవరికైనా ఉంటుంది కదా, అది లేకుండా ఎవరు ఉండరు కదా. సో దాట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఈజ్ మ్యాండేటరీ కాబట్టి నేను ఆ ఫీల్డ్స్కి నాట్ నల్ అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ ఐడికి ఖచ్చితంగా మెయిల్ ఐడి అనేది యూనిక్గానే ఉండాలి, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, లెట్స్ సే ఐ విల్ షో యూ. ఫోన్ నంబర్ నేను ఇక్కడ varchar ఇచ్చాను, ఇక్కడ నాట్ నల్లా నేను ఇవ్వట్లేదు. ఓకే, బికాస్ ఒకవేళ నాట్ నల్ అనుకుంటే నేను మెన్షన్ చేయాలి, కంపల్సరీ ఫోన్ నంబర్ కావాలి అనుకుంటే నాట్ నల్ అని పెట్టాలి.
ఒకవేళ నేను ఏది ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్ it will be a null column. Okay, by default it will be a null column. మీరు ఒకవేళ నంబర్ ఇవ్వలేదు అనుకోండి, సింపుల్ గా null అని ప్రింట్ చేస్తుంది. జాయినింగ్ డేట్, హైర్ డేట్, no, this varchar also can accept the numbers, not a problem. Varchar can accept numbers and alphabets. Okay, higher date, data type is date. సో ఖచ్చితంగా జాయినింగ్ డేట్ అనేది 100% నాట్ నల్ కాలమే కదా, బికాస్ జాయినింగ్ డేట్ లేకుండా ఎవడు ఏ కంపెనీలో జాయిన్ అవ్వడు కదా. సో అందుకని ఇది నాట్ నల్ పెట్టారు. ఓకే, నాట్ నల్. నేను ఏమన్నాను, డిఫాల్ట్ గెట్ డేట్ ఇస్తున్నా. గెట్ డేట్ అంటే ఏంటి, ఈ రోజు డేట్. 1 second, someone is waiting in the lobby. What happened? Okay, so default value ఏంటిది, get date is nothing but it will give the current date. ఈ రోజు డేట్ ఇస్తుంది. మీరు ఈ జాయినింగ్ డేట్ కి ఏదైనా వాల్యూ ఇస్తే పర్లేదు, కానీ మీరు ఎలాంటి వాల్యూస్ అప్లై చేయకపోతే కనుక ఆటోమేటిక్ గా ఆ రోజు ఏ డేట్ ఉందో ఆ డేట్ బై డిఫాల్ట్ it will take this value. Next, salary column, the data type is decimal and we are using check constraint. The salary greater than or equal to 10,000. ఈ కాలంలో salary అనేది కంపల్సరీ 10,000 కంటే ఎక్కువ ఉండాలి అనేది మీ రిక్వైర్మెంట్. అలాంటప్పుడు you need to use this check constraint and you need to, okay, and you need to mention that constraint ఏంటి, కండిషన్ ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాలి. ఓకే, డిపార్ట్మెంట్ ఐడి ఇంటీజర్, దట్స్ ఓకే. ఇట్ ఈస్ ఆల్సో ఎ నల్ కాలమ్. ఓకే, జెండర్ చూడండి, క్యారెక్టర్ చెక్ కన్స్టెంట్ పెట్టారు మళ్ళీ జెండర్ లో కూడా. సో జెండర్ ఇన్ మేల్ ఆర్ ఫీమేల్, ఎనీథింగ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మేల్ ఆర్ ఫీమేల్. ఈ ఎం కాకుండా ఎఫ్ కాకుండా ఇంకేదన్నా లెటర్ ఇచ్చారనుకోండి, let's see ఏం జరుగుతుందో. I'm creating a table with all the constraints, guys. Let us see that. See, this table is created. So let me try to insert. Who will tell that insert script, guys? చెప్పాలి. ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఎవరు చెప్తారు? ఏదమ్మా? ఓకే, చెప్పండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఓకే, వాల్యూస్. ఓకే, చెప్పండి. 101. ఓకే, 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 సారీ. చెప్పండి, ఏదో ఒక నేమ్ చెప్పండి. ఓకే, what is the email ID? So email ID is going to be gopal.@gmail.com. okay, phone number is going to be okay. Joining date ఏంటమ్మా? Let's say ఏదో ఒక డేట్, 2025 June 6th. okay, June 1st. Salary is going to be 15,000. okay, department ID is 56 and the gender is male. okay, now I would like to insert. ఇది చెప్పాలి, ఎంతమంది కరెక్ట్ ఎంతమంది రాంగ్ చెప్తారో చూద్దాం. ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా? ఐ వాంట్ ఎవ్రీ వన్ రెస్పాన్స్ హియర్. ఫస్ట్ ఐ విల్ గో విత్ గిరీష్. వెయిట్, అవుతుందా అవ్వదా చెప్పండి అంతే. గిరీష్, నో. ఓకే, నెక్స్ట్ గోపాల్.
ఎస్. నెక్స్ట్ అమరావతి. ఎందుకు అనుకుంటున్నావు? ఓకే, చెక్ చేయండి. నెక్స్ట్ మనీషా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, చెప్పండి. ఐ నో ఇట్స్ యువర్ ఫస్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్. నలుగురే ఉన్నారా క్లాస్లో? సంధ్యానా? ఓకే. హూ? లలిత. నెక్స్ట్. ప్రసన్న అవ్వదు. ఓకే, నెక్స్ట్. మీరు అందరూ ఎక్కువ నోలు ఉన్నాయని నో చెప్తారు, ఎందుకు అవ్వదో కూడా చెప్పాలి. వెయిట్. గిరీష్, వెయిట్. హూ ఎల్స్? 1 2 3 4 5 6 7 మెంబర్సే వచ్చారు. ఐ సీ 11 మెంబర్స్ ఇన్ ద. హూస్ దట్? యామిని. ఎస్ ఆర్ నో? నో. ఓకే. హూ ఎల్స్ దేర్? యూ వాంట్ మీ టు కాల్ అవుట్ ద నేమ్స్? కార్తిక్ చెప్పు. ఎస్. నువ్వు చెప్పిన ఆన్సర్ రాంగ్ అయితే విజయవాడ వచ్చి మరి కొడతా. మూడోసారి అటెండ్ అవుతున్నావు క్లాస్ ఇది నువ్వు. చెప్పు. నెక్స్ట్. హూ ఎల్స్ దేర్? సంధ్య, ప్రసన్న, గోపాల్, కార్తిక్, గిరీష్, లలిత, యామిని, అమరావతి. ఓకే. మీరేంటి మాట్లాడరా? సాయి చంద్, నాగార్జున, మనీషా. మనీషా ఆన్సర్ చేసినట్టుంది. నాగార్జున, ఏంటి నీ పరిస్థితి? ఏం చెప్పవా? మాస్టరు, నిద్రపోతే లే. సరే, సాయి చందర్, ఓకే ఫర్ యువర్ ఎక్స్క్యూషన్. రసూల్ ఇప్పుడే వచ్చాడు క్లాస్కి మనోడు. సరే, కరెక్ట్ టైంకి వచ్చావు, ఆగవయా. ఇదిగో, ఇది టేబుల్ క్రియేట్ చేసాం మేము. రసూల్ వినపడుతుందా? ఇప్పుడు ఈ టేబుల్ చూడు ఒకసారి. ఈ టేబుల్ చూసి కింద ఇన్సర్ట్ స్టేట్మెంట్ వర్కౌట్ అయిద్దా లేదా చెప్పాలి నువ్వు. నువ్వేం ప్రాక్టీస్ చేసావో నాకు ఇప్పుడే అర్థమైపోద్ది. చెప్పు, అది వర్కౌట్ అయిద్దా అవ్వదా కింద రాసిన స్టేట్మెంట్? ఓకే, సార్ బిజీగా ఉన్నట్టున్నారు. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. రసూల్ మ్యూట్లోకి వెళ్ళాలి. ఓకే. ఇది అవ్వలేదమ్మా. హూ సెడ్ ఎస్? గోపాల్. ఎందుకు ఎస్ చెప్పావు చెప్పు గోపాల్. సరే, గుడ్డిగా వెళ్ళిపోయావు. ఓకే, కార్తిక్ నువ్వు చెప్పాయా, ఎందుకు చెప్పావు? ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ఇచ్చాము, అందుకే ఇన్సర్ట్ అవుతుంది అనుకున్నాను. అంతేనా? సరే, ఇక్కడ చదువు ఏముందో. చదువు, గట్టిగా చదువు, అందరికి వినపడాలి. గిరీష్, ఎందుకైనా నో అని చెప్పింది నువ్వు? కరెక్టేనా నీ అజంప్షన్? ఎగ్జాక్ట్లీ. నేనేం చెప్పాను? ఐడెంటిటీ ఇచ్చినప్పుడు మీరు స్పెసిఫై చేయాల్సిన పని లేదు. ఐడెంటిటీ అంటేనే ఆటోమేటిక్గా మీరు సిస్టమ్కి చెప్తున్నారు. ఇప్పుడు ప్రతిసారి
అది. సో దిస్ మీన్స్ వాట్, లెట్స్ సే ఒక రియల్ టైమ్ సినారియో తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వెళ్ళారండి. ఇప్పుడు ఏదో చిన్న కంపెనీ అంటే 10 మందో 20 మందో ఉంటే దాన్ని కౌంట్ చేసుకుంటారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో చూస్తారు, ఇప్పుడు మీకు ఏ ఎంప్లాయీ ఇవ్వాలో చూస్తారు. ఇప్పుడు మాలాంటి టీసీఎస్ లాంటి కంపెనీ ఉందనుకోండి, ఒక 5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే ప్రతి చోట కౌంట్ చేయలేరు కదా, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో చూసి నీకు మాన్యువల్గా ఎలా ఇస్తారు? ఎంప్లాయీ ఇవ్వడం ఇంపాసిబుల్ కదా. కాబట్టి ఏం చేస్తారంటే ఈ ఐడెంటిటీ కన్స్ట్రెయింట్ వాడినప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను జాయిన్ అవ్వక ముందు నాకంటే ముందు ఎవడు జాయిన్ అయ్యాడు, వాడి ఎంప్లాయీ ఏముంది, లెట్స్ సే ఇది ఎంప్లాయీ అనుకుందాం, వీడి ఎంప్లాయీ ఏముంది 563 ఉంది. ఇప్పుడు నేను జాయిన్ అయినా అనుకోండి వాడి తర్వాత, ఆటోమేటిక్గా నాకు +1 యాడ్ అవుతుంది. That is what the program they have written. That is the importance of constraint of identity. మీరు ఐడెంటిటీ పెట్టినప్పుడు దానికి సపరేట్గా వాల్యూ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవ్రీవన్ క్లియర్ అబౌట్ ఐడెంటిటీ ఆర్ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ నో. అందరూ ఓకే. మీరు ఐడెంటిటీ ఇచ్చినప్పుడు ఈ కాలం మీద వెన్ యూ స్పెసిఫై ఐడెంటిటీ, so you don't need to specify the value. Okay, so now ఇది తీసేయాలా నేను? కెన్ ఐ రిమూవ్ దిస్? ఓకే, ఇప్పుడు చెప్పండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? మళ్ళీ నెక్స్ట్. తీసేసాం కదండి ఐడెంటిటీ, ఎందుకు అవ్వదు? ఎగ్జాక్ట్లీ 1 2 3 4 5 6 7 8 9 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఎలా ఇన్సర్ట్ అవుతుంది? అవ్వదు. అక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఏమో 9 ఉన్నాయి, మీరు ఇచ్చే వాల్యూస్ ఏమో 8 ఉన్నాయి. ఇక్కడ మిస్ మ్యాచ్ అయినప్పుడు డెఫినెట్గా వాల్యూస్ అనేది ఇన్సర్షన్ జరగదు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ టు స్పెసిఫై. ఇక్కడ ఏ వాల్యూస్కు, ఈ వాల్యూస్కు సంబంధించిన కాలమ్స్ ఏమేమి ఉన్నాయో అవి మీరు స్పెసిఫై చేయాలి. గోపాల్ అనేది ఏంటి? ఫస్ట్ నేమ్, సో యూ నీడ్ టు స్పెసిఫై దట్ కాలమ్. తర్వాత ఏముంది? లాస్ట్ నేమ్, అండ్ దెన్ ఈమెయిల్, అండ్ దెన్ ఫోన్ నంబర్, అండ్ దెన్ హైర్ డేట్, అండ్ దెన్ సాలరీ, తర్వాత డిపార్ట్మెంట్, తర్వాత జెండర్. Okay, now we will try to execute. See, one row affected. Now we will see, so this employee constraints we will call. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఐడి అనేది నేను ఇచ్చాను వాల్యూ, కానీ ఎలా వచ్చింది? ఇక్కడ 1తో స్టార్ట్ అవ్వమని చెప్పింది. టేబుల్ డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ రికార్డ్ అవుట్కి 1 ఇవ్వమని చెప్తున్నాం మనం, 1,1. ఒకవేళ ఇక్కడ 1 ఇచ్చి ఉంటే ఇక్కడ 1 వచ్చేది, తర్వాత 102 103 104 అలా వెళ్ళిపోయేది. క్లియర్? ఎనీ డౌట్ అబౌట్ ఐడెంటిటీ? క్లియర్ అబౌట్ ఐడెంటిటీ? ఈచ్ అండ్ ఎవ్రీ కన్స్ట్రెయింట్ గురించి యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. కన్స్ట్రెయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఐడెంటిటీ క్లియరా? నేను వాల్యూ ఇచ్చానా, కానీ ఆటోమేటిక్గా ఎలా వచ్చింది? If you are clear, I will move on to the next constraint. ఎక్కడ ఏ కాలం నువ్వు అనేది? ఎస్,
ఎస్. ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఫోన్ నంబర్ ఉందా? ఇక్కడ నేనేమి మెన్షన్ చేయలేదు కదా. అది ఒకవేళ నేను ఫోన్ నంబర్ వాల్యూ ఇవ్వలేదు అనుకో, బై డిఫాల్ట్ నల్ అని ప్రింట్ అవుతుంది. అర్థమైందా? వి విల్ సి. చెప్పండి చెప్పండి. ఇట్స్ నాట్ అబౌట్ ప్రైమరీ కీ, ఇట్ ఈస్ అబౌట్ ఐడెంటిటీ. అంటే ప్రైమరీ కీ అనేది ఏం చేస్తుంది? డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు. అట్ ద సేమ్ టైం నల్ వాల్యూస్ని అలో చేయదు. ఇట్ మస్ట్ కన్సిస్ట్ అ వాల్యూ. అర్థమైందా? ఇట్ మస్ట్ కన్సిస్ట్ అ వాల్యూ. అర్థమైందా? ఇట్ షుడ్ హ్యావ్ అ యూనిక్ వాల్యూస్ అండ్ నో నాట్ నల్ వాల్యూస్. ఎస్. So now I will try to execute one more time. So identity clear అందరికి? సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఫస్ట్ నేమ్ అనే కాలంకి వాల్యూస్ అప్లై చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్ కాలం. ఓకే, ఓన్లీ లాస్ట్ నేము ఇవే ఇస్తున్నా. సో గోపాల్ గోపాల్ గోపాల్. సో ఒకసారి చూద్దాం ఏమంటుందో. ఇదిగోండి, ఇదేమంటుంది? కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇంటూ ఫస్ట్ నేమ్. చూడండి, కాలం డస్ నాట్ అలౌ నల్స్, ఇన్సర్ట్ ఫెయిల్స్. ఇంతకంటే ఈజీ ఏమైనా ఉంటుందా చెప్పండి? ఎర్రర్ ఇంత క్లియర్గా ఇస్తుంటే ఇంకా ఐడెంటిఫై చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇది ఏమంటుంది క్లియర్గా? కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇంటూ కాలం. బాబు, ఈ ఫస్ట్ నేమ్ అనే కాలంకి నువ్వు వాల్యూస్ అప్లై చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? దానికి ఆటోమేటిక్గా నల్ వాల్యూ ప్రింట్ చేయమని దాని అర్థం. బట్ నేను నల్ వాల్యూ తీసుకోలేను, ఎందుకంటే నాకు ఈ టేబుల్ డిజైన్ చేసినప్పుడు నా కాలంకి పర్టికులర్గా నా ఫస్ట్ నేమ్ అనే కాలంకి మీరు నాట్ నల్ ఇచ్చారు. మీరు ఏ వాల్యూస్ అప్లై చేయకపోతే అది నల్ అని ప్రింట్ అవుతుంది. బట్ ఈ కాలం నల్ వాల్యూని తీసుకోదు కాబట్టి ఖచ్చితంగా దానికి 100% మీరు వాల్యూ ఇవ్వవలసిందే అని చెప్తుంది. క్లియర్? ఎనీ డౌట్స్? Let's say Sandhya, what is your last name? సరే, ఇదిగోండి. సరే, ఈ రెండు కాలమ్స్కి ఒక్కొక్కటే కన్స్ట్రెయింట్ కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా చెప్పట్లేదు. ఓకేనా? ఫస్ట్ నేమ్కైనా లాస్ట్ నేమ్కైనా మీరు వాల్యూ ఇవ్వకపోతే నల్ వాల్యూ తీసుకోదని వస్తుంది. ఓకే, ఎనీ డౌట్స్? ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? ఐడెంటిటీ నాట్ నల్ వరకు క్లియర్ కదా? నా ఇప్పుడు నేను సంధ్య అనే పర్సన్ని ఇన్సర్ట్ చేస్తున్నా టేబుల్లోకి. నేనేం చేస్తున్నా, ఇంతకు ముందున్న పర్సన్ ఏడి? ఇంతకు ముందు గోపాల్కి ఏమంటున్నా నేను? gopal.amanna@gmail.com అని ఇస్తున్నా. లెట్స్ సే ఈ సంధ్య అనే పర్సన్ కూడా అదే మెయిల్ ఐడి ఇచ్చానంటే ఏం జరుగుద్దో చూద్దాం. హలో, వాట్ హ్యాపెండ్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. వయలేషన్ ఆఫ్ యూనిక్ కీ కన్స్ట్రెయింట్. బాబు, యూనిక్ కీ కన్స్ట్రెయింట్ వయలేషన్ జరుగుతుంది. యూ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఇన్ ద ఆబ్జెక్ట్ టేబుల్. ఓకే, ద డూప్లికేట్ కీ వాల్యూ ఈజ్ gopal.amanna. అంటే ఇది ఏం చెప్తుంది? నా దగ్గర ఈ వాల్యూ ఆల్రెడీ ఉంది నా టేబుల్లో, నా కాలంలో ఈ వాల్యూ ఆల్రెడీ ఉంది. సో ఐ కెనాట్ అలౌ యూ ఇన్సైడ్ బికాస్. ఎందుకు యూనిక్ కీ ఇంపార్టెంట్ రా అంటే, లెట్సే మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు లెట్సే గోపాల్ అనే పర్సన్స్ చాలా మంది ఉండొచ్చు ఒక కంపెనీలో. ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఓకే, 10 మెంబర్స్కి గోపాల్కి సేమ్ gopal@gmail.com ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? లెట్సే నాకు ఎవరో ఎక్స్ అనే గోపాల్ని ఐ వాంట్ టు ఫైర్ దట్ గై. నాకు అతని పర్ఫార్మెన్స్ నచ్చలేదు, అతని డిసిప్లిన్ నచ్చలేదు, అతని యాటిట్యూడ్ నచ్చలేదు, ఏదో కారణం వల్ల నేను గోపాల్ అనేవాడిని తీసేయాలనుకుంటున్నాను.
ఓకే, నేనేం చేస్తాను, టర్మినేషన్ మెయిల్ పెడతాను, ఈ మెయిల్ ఐడికి టర్మినేషన్ మెయిల్ పెడతాను. ఓకే, ఈ టర్మినేషన్ మెయిల్ పెట్టినప్పుడు అందరికీ సేమ్ మెయిల్ ఐడి ఉంటే నేను ఒకడికి పెడితే మొత్తం అందరికి వెళ్ళిపోద్దిగా. అందరిది సేమ్ మెయిల్ ఐడి ఉన్నప్పుడు డెఫినెట్గా అందరికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు 10 మంది షాక్ అయిపోతారు కదా, నన్ను ఎందుకు టర్మినేట్ చేశారని. అవునా కదా? సో మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ కాలంకి మెయిల్ ఐడి అనేది ప్రతి ఒక్కరికి యూనిక్గా ఉండాలి. కాబట్టి we use unique constraint. Guys, clear about this or any doubt? So now what I'm doing, I'm trying to change this email ID sandhya.reddy@gmail.com. Okay, clear? Any doubt? So identity not null and unique ikkada varaku clear ah? And primary key also. Now let's say I will not give the value for a mobile number. Em jaruguddo chuddam. Okay, now నేను ఇప్పుడు మొబైల్ నెంబర్కి ఇవ్వలేదండి. సి మొబైల్ నెంబర్ బై డిఫాల్ట్ నల్ అని ప్రింట్ అయింది. ఓకే, సో నేను ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు నల్లా నాట్ నల్లా అని. ఒకవేళ నాట్ నల్ అనుకుంటే యూ హ్యావ్ టు గివ్ నాట్ నల్. సో హియర్ యూ హ్యావ్ టు మెన్షన్ నాట్ నల్, లేదంటే బై డిఫాల్ట్ అది నల్ తీసుకుంటుంది. దట్ మీన్స్ వాట్, ఆ కాలం నల్ వాల్యూస్ని అలో చేస్తుంది అని మనం చెప్తున్నట్టు. ఇప్పుడు నేను ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి అది ఆటోమేటిక్గా నల్ అని తీసుకుంది, అంతకుమించి ఏం లేదు. Clear about this or any doubt? Okay, next we will see hire date is default. నేను ఇక్కడ 2025-06-01 ఇచ్చాను. ఓకే, now I would like to change the record for other person. Girish, what's your name? Lokala. ఓకే, సో నాకు థర్డ్ పర్సన్ని ఐ వాంట్ టు ఇన్సర్ట్ నౌ. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా, నేను ఎలాగో మొబైల్ నెంబర్ ఇవ్వట్లేదు, దట్స్ ఓకే, మై విష్. వాట్ ఈస్ ద నెక్స్ట్ కన్స్ట్రైన్? హైర్ డేట్. హైర్ డేట్ ఏముంది, డిఫాల్ట్. ఇందాక నేను వీళ్ళిద్దరికి డేట్ ఆఫ్ జాయిన్ ఇచ్చాను కాబట్టి వీళ్ళిద్దరికి డేట్ ఆఫ్ జాయిన్ అనేది ఏమంటారు, ప్రింట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తా, డేట్ ఆఫ్ జాయిన్ ఇవ్వట్లేదు, ఏం జరుగుద్దో చూద్దాం. Still it is executed. Why it is executed and how it is executed? You see guys, నేను ఇతనికి డేట్ ఆఫ్ జాయిన్ అనేది ఇవ్వలేదు, అయినా సరే ఈరోజు డేట్ తీసుకుంది. డిఫాల్ట్ కన్స్ట్రెంట్. డిఫాల్ట్ కన్స్ట్రెంట్ అంటే ఏంటంటే మీరు గనక వాల్యూ ఇస్తే ఆ కాలం ఆ వాల్యూని తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఏ వాల్యూ సప్లై చేయలేదనుకోండి, అక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏది ఇచ్చారో అది తీసుకుంటుంది. Clear? Any doubt about default constraint? It is very easy. Okay, next, check constraint. Salary should be greater than or equal to 10,000. Okay, next, Rasul, Sheikh. Okay, Rasul dot Sheikh. నేనేమంటున్నా, ఇతని శాలరీ నేను 9,999 పెడుతున్నా, 9,999 రూపీస్ పెడుతున్నా. ఓకే, లెట్ us see. చూడండి, ఓయ్ వాట్ ఇస్ దిస్, ఇదిగోండి చెక్ చేసుకోండి. ఇదేమంటుంది, ద ఇన్సర్ట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్టెడ్ విత్ ద చెక్ కన్స్ట్రైంట్. మీ ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనేది చెక్ కన్స్ట్రైంట్ తోటి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. మీరు ఏ కన్స్ట్రైంట్ క్రియేట్ చేసినా ఆ కన్స్ట్రైంట్కి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది, అదే ఈ ఐడి ప్రతి దానికి వస్తుంది. ఓకే, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ద కాన్ఫ్లిక్ట్ అకర్డ్ ఇన్ ద డేటాబేస్. జూన్ అనే డేటాబేస్లో, ఈ టేబుల్లో, ఈ కాలంలో జరిగింది.
ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు ఐడెంటిఫై. లెట్స్ సే రేపొద్దున దీంట్లో ఒక 2-3 చెక్ కన్స్టెంట్స్ ఉన్నాయనుకోండి. అది ఎక్కడ ఏ కాలంలో 3 చెక్ కన్స్టెంట్స్ ఉన్నాయి కదా! 3 కాలమ్స్‌కి చెక్ కన్స్టెంట్ పెట్టాము. బట్ ఏ కాలంలో ఇది ప్రాబ్లమ్ వస్తుందో మీకు అర్థం కాదు. అందుకనే క్లియర్‌గా ఇస్తదది. ఈ డేటాబేస్‌లో, ఈ టేబుల్‌లో, ఈ కాలమ్‌లో ప్రాబ్లమ్. ఇగో ఇక్కడ చూడండి. ఓహో! ఇక్కడ ప్రాబ్లము. మరి ఎలా? హౌ యూ కెన్ ఫైండ్ ఔట్ దిస్? ఇప్పుడంటే టేబుల్ మీరు ఇక్కడ క్రియేట్ చేశారు కాబట్టి సరిపోయింది. మీకు జస్ట్ స్క్రోల్ అప్ చేసుకొని చెక్ చేసుకుంటున్నారు దీనివల్ల ఫెయిల్ అయిందని. బట్ రియల్ టైమ్‌లో ఎలా చెక్ చేస్తారు? ఆ టేబుల్ మీ దగ్గర ఉండదు కదా స్క్రిప్ట్. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? లెట్స్ సే జస్ట్ రిఫ్రెష్ దిస్. మీకు ఇక్కడ డేటా ఉందా? ఎంప్లాయీ కన్స్ట్రెయింట్ అనే టేబుల్ ఉందా? ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ కన్స్ట్రెయింట్స్ ఉంది చూడండి. ఇక్కడ మనకు అదే కదా చెప్తుంది. ఏమంటుంది? వేర్ ఈస్ దట్? ఓకే, అది తీసేసామా? కాలమ్ లిస్ట్ వేర్ ఇస్ ఇట్? ఓకే, ఫైన్. ఇదిగోండి ఇక్కడ కన్స్ట్రెయింట్స్లోకి వెళ్ళండి. మనకేంటి చెక్ కన్స్ట్రెయింట్ ప్రాబ్లం అంటున్నారు కదా, ఇదిగోండి చెక్ కన్స్ట్రెయింట్ ఇక్కడ ఉందా? సీకే అంటే చెక్ కన్స్ట్రెయింట్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ కన్స్ట్రెయింట్ నేమ్లో కూడా మీకు ఇది ఉందా? ఇదిగోండి ఇది తీసుకోండి. ఇదిగోండి సీకే ఎంప్లాయీ సాల్ ఐడి ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇక్కడ శాలరీ అంటే ఇది ఇక్కడ ఈ మధ్యలో కాలం నేమ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వాట్ ఈస్ దట్ కన్స్ట్రెయింట్. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ దట్ అండ్ యూ విల్ సీ వాట్ ఈస్ దట్ కన్స్ట్రెయింట్. ఏంటి ప్రాబ్లం? కన్స్ట్రెయింట్ ప్రాబ్లం ఏంటి? ఓ, వాట్ హ్యాపెన్ గైస్? కాల్ ఉందా? కట్ అయిందా? వై ఇట్స్ డిస్కనెక్టెడ్? Sorry guys, 1 second. I don't know why it happened. Let me. Why this is closed? 1 second. Okay, now you see, ఇదిగోండి నేను అది డబుల్ క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఎక్స్ప్రెషన్ ఏముంది? సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 10,000. ఓకే, బట్ నేను ఇక్కడ 9,999 ఇచ్చాను కాబట్టి ఇది ఫెయిల్ అయింది అని చెప్తుంది. ఓకేనా? యూ హ్యావ్ టు సీ ద కన్స్ట్రెయింట్స్ లైక్ దిస్. Any doubts on check constraint? 1 second. Okay, clear? Okay, so check constraint, it is very clear. నేనేమంటున్నా, శాలరీ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 కాబట్టి 100% అది గ్రేటర్ దెన్ ఉండాలి. ఇంకొక విధంగా కూడా చూడవచ్చు. మీరు ఇక్కడికి వెళ్ళి టేబుల్స్లో చూడకుండా సింప్లీ ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని Alt F1 క్లిక్ చేయండి. Alt F1, you will see the table structure guys. ఓకే, టేబుల్ స్ట్రక్చర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదేమో ఈ టేబుల్ నేము, ఇక్కడ కాలం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాలం నేమ్స్, డేటా టైప్స్, దాని లెంత్, ఇగో శాలరీ అలాంటిది ఉంటే ప్రెసిషన్, స్కేల్, అది నల్లబులా నాట్ నల్లబులా, యూనో నల్ ఆర్ నాట్ నల్, ఇలా యూ విల్ సీ ఎంటైర్ టేబుల్ డెఫినేషన్ మీకు ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ కింద చూస్తే ఇక్కడ ఐడెంటిటీ, ఏమైనా ఐడెంటిటీ ఉన్నాయా ఈ టేబుల్లో? ఇదిగోండి ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనే దాని మీద ఐడెంటిటీ ఉంది. సీడ్, ఇంక్రిమెంట్. సీడ్ అంటే స్టార్టింగ్ వాల్యూ, ఇంక్రిమెంట్ అంటే నెక్స్ట్ ఎంత ఇంక్రిమెంట్ చేసుకోవాలి నెక్స్ట్ కాలమ్స్కి అనేది. దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ ఇదంతా ఓకే. ఇండెక్సెస్ ఇది తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ చూడండి కన్స్ట్రెయింట్స్, ఎక్కడ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి చెక్ చేసుకోండి. కన్స్ట్రెయింట్ చెక్ ఆన్ కాలమ్ జెండర్, చెక్ ఆన్ కాలమ్ శాలరీ, చెక్ కన్స్ట్రెయింట్ టైపు, కన్స్ట్రెయింట్ నేమ్, ఇక్కడ ఏంటి లాస్ట్లో కన్స్ట్రెయింట్ ఏం రాశారు, కండిషన్ ఏం రాశారు అనేది ఉంటుంది చూడండి. శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అనేది కండిషన్. ఓకే, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు చెక్ ద టేబుల్ డెఫినేషన్.
అసలు ఏ కాలమ్స్ ఏమున్నాయి, లెంత్ ఎంత ఉంది, నల్లా నాట్ నల్లా, కన్స్టెంట్స్ ఏమున్నాయి అనేది యూ హ్యావ్ టు చెక్ లైక్ దిస్. ఓకే, నౌ ఐ విల్ గివ్ 10,000. Okay, it will execute now. Okay, now it got executed, and you see Rasul Sheikh. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 4 5 7 యాక్చువల్ ఇక్కడ 1 2 3 4 రావాలి, కానీ ఐడెంటిటీ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఈ ఏదైనా మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు కూడా అది అకౌంట్ తీసేసుకుంటుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్ రైట్? ఇప్పుడు ఇందాక మనకి ఈ కాలం వల్ల ఫెయిల్ అయింది, కానీ ఐడెంటిటీ వల్ల ఫెయిల్ అవ్వలేదు, కాబట్టి ఐడెంటిటీ ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ చేసుకుంది 1+1. అలా ఇందాక 2 టైమ్స్ ఫెయిల్ అయింది, సో ఫస్ట్ టైం ఇన్సర్ట్ అయింది, అక్కడ 1 వచ్చింది, సెకండ్ థర్డ్ ఫెయిల్ అయింది, అప్పుడు కూడా ఐడెంటిటీ అది క్యాలిక్యులేట్ చేసుకుంది, 1+1 2 ఇచ్చేసుకుంది, కానీ మనకి ఎగ్జిక్యూట్ కావాలి, 2+1 3 తీసుకుంది. ఇప్పుడు ఫోర్త్ టైం మనం సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి అది 4 ఇచ్చింది. ఓకే, డోంట్ వరీ అబౌట్ దిస్. చెక్ కన్స్టెంట్ అయిపోయిందా? 10,000. ఓకే, ద లాస్ట్ దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ చెక్ కన్స్టెంట్, ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ లెట్స్ సే ఐ విల్ గివ్ M or F ఇస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. లెట్స్ సే ఐ విల్ గివ్ D. ఏం జరుగుతుందో చూద్దాం. సో రసూల్ ఇది ఆల్రెడీ ఈమెయిల్ ఉంది కాబట్టి ఐ విల్ జస్ట్ యాడ్ 1 more L, జస్ట్ డూప్లికేట్ అవాయిడ్ చేయడానికి. ఇక్కడ చూడండి, చెక్ కన్స్టెంట్ ఆన్ జెండర్, ద కాన్ఫ్లిక్ట్ అకర్డ్ ఆన్ ద కాలమ్. సింపుల్. అక్కడ ఇదిగోండి, ఆల్ట్ F1 ఐఎమ్ కీపింగ్. ఇదిగోండి, ఇక్కడ కన్స్ట్రెయింట్స్ కాలం జెండర్ అనే కాలంలో కన్స్ట్రెయింట్ ఉంది. ఇక్కడ చూడండి, జెండర్ ఏంటి, ఇక్కడ ఐదర్ F ఆర్ M. F కానీ M కానీ వస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను, బట్ మిగతా ఇవి వస్తే నేను తీసుకోను. బికాస్ దట్స్ హౌ, ఈ భూమి మీద మేల్ ఫీమేలే ఉంటారు కాబట్టి వేరే జెండర్ ఉండదు కాబట్టి దట్స్ హౌ ద టేబుల్ ఈస్ బీన్ డిజైన్ ఫర్ M ఆర్ F. సో ఇఫ్ యూ గివ్ D, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. లెట్స్ సే ఐ విల్ గివ్ F. సారీ రసూల్ గారు, మీకు F ఇచ్చాను జస్ట్ ఫర్ చదువుకోవడం కోసం మనం. ఇదిగోండి, F అయిందా? లెట్స్ సే నౌ ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. సో ఎనీ డౌట్స్ ఆన్ కన్స్ట్రెయింట్స్ గైస్? చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి బాగా. డౌట్స్? ఐ విల్ సెండ్ దిస్ నోట్స్ టు యూ గైస్, డోంట్ వరీ. జస్ట్ ఏదైనా ఉంటే చెప్పండి. చెప్పండి. యూ కెన్ యాడ్ అండి, +91 యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేసి నాకు రేపు చెప్పండి.